దర్శకరత్న దాసరి నుంచి సాయం పొందని వారు చాలా అరుదే అని చెప్పాలి. ఎందరో దిగ్గజ నటీనటులు, టెక్నీషియన్లను వెండితెరకు పరిచయం చేసిన దాసరి నిజ జీవితంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవారు. సమాజం తనకు ఎంతో ఇచ్చిందే, తాను కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనేది ఆయన ఆలోచన. అందులో భాగంగానే చిత్ర పరిశ్రమలో కష్టాల్లో ఉన్న ఆర్టిస్టులను అనేక మందిని ఆయన ఆదుకున్నారు. అందులో ముఖ్యంగా మహానటి సావిత్రి అంటే ఆయనకు ఎంతో అభిమానం. సావిత్రిని దాసరి ఎంతో ప్రేమతో అక్క అని నోరారా పిలుచుకునేవారు. వారిద్దరిది అపూర్వ బంధం అని అప్పట్లో అంతా చెప్పుకునేవారు. తన కెరియర్ మొదట్లోనే దాసరి టాప్ ఆర్టిస్టులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, ఎస్వీఆర్, శోభన్ బాబు వంటి పెద్ద నటులతో సినిమాలు తీశారు. వారిలో సావిత్రితో మాత్రం ఆయనకు విడదీయలేని బంధం ఏర్పడింది. సావిత్రి కూడా దాసరిని ఎంతో అభిమానంగా తమ్ముడు అని పిలిచేది. మొదటిసారి వింత కాపురం అనే సినిమాలో ఒకరినొకరు పరిచయమయ్యారు. అప్పట్నుంచి రోజు తప్పకుండా మాట్లాడుకునేవారు. తనకు పరిచయమయ్యే నాటికి సావిత్రి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కష్టాలన్నింటినీ సావిత్రి తన తమ్ముడు దాసరితో పంచుకునేది. అందుకే దాసరి తాను చేసే సినిమాల్లో అక్కకు ఖచ్చితంగా ఒక పాత్ర ఇచ్చేవాడు. అవసరమైతే స్క్రిప్ట్లో కొన్ని మార్పులు కూడా చేసేవారు. అంతేకాదు, సావిత్రికి ఆఖరి రోజుల్లో దాసరి చాలా ఆర్థిక సాయం చేశారు. ఇక 1981 మే 4న దాసరి తన జీవితంలో మరుపురాని రోజుగా భావిస్తారు. ఎందుకంటే ఆ రోజు దాసరి పుట్టినరోజు మాత్రమే కాదు, సుజాత చిత్రం షూటింగ్ చివరి రోజు కూడా. దీంతో సినిమా యూనిట్ అంతా కలిసి దాసరితో బర్త్డే కేక్ కట్ చేయించారు. అప్పుడు అక్కడే ఉన్న సావిత్రి, అయ్యో నాకు ముందే చెప్పకుండా ఇలా చేస్తారా అంటూ ఏకంగా తన మెడలో ఉన్న బంగారు గొలుసును దాసరికి బహుమతిగా ఇచ్చింది. తొలుత వద్దని దాసరి ఎంత చెప్పినా ఈ అక్కయ్య ఇచ్చింది తీసుకోకుంటే ఇక అంతే అని అలిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో దాసరి ఆ చైన్ను తీసుకున్నారు. ఈ విషయాన్ని దాసరి అనేకసార్లు గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత కాలంలో బెంగళూరు వెళ్లిన సావిత్రి కొన్ని రోజులకే కాలు జారి కింద పడడం, ఆసుపత్రి పాలవడం జరిగింది. కొన్ని రోజులకే ఆమె కన్నుమూశారు. అక్కయ్య మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని దాసరి చెప్పేవారు. ఏదేమైనా అక్కయ్య ఇచ్చిన బంగారు గొలుసును మాత్రం దాసరి చాలా ఏళ్లు తన వద్దే ఉంచుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.